మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించి తలపిస్తున్నాయని పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జోరు కనిపిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని 18వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, అగ్గనూరు బస్వం, రాజేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాలనీలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాలనీవాసులతో ప్రత్యేకంగా కలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థి జబల్పూర్ సంతోష్ భాయ్ చందులాల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల నుండి భారీ స్పందన లభించడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. 18వ వార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి విషయంలో స్వర్ణయుగం మొదలైందని, మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. 184 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా బ్రిడ్జ్ నిర్మాణం రూపొందించామని తెలిపారు. అభ్యర్థి సంతోష్ భాయ్ కోరిన విధంగా సిమ్లా కాలనీలో అనేక అభివృద్ధి పనులు ఇంకా చేపట్టాల్సి ఉందని, ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు పనులు నిలిపివేశారని, ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు. ఇవాళ కటిక సామాజిక వర్గానికి 2 ఇవ్వడం జరిగింది. ఒకటి దిలీప్, ఒకటి సంతోష్ భాయ్ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ కూడా గత 2 సంవత్సరాల కిందట ఈ కాలనీ వాసులందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నన్ను గెలిపించి మీరు ఒక భరోసా నా మీద ఉంచుండ్రు, బాధ్యత నా మీద పెట్టినందుకు దాదాపు 2 సంవత్సరాలలో 3 కోట్ల పనులు చేపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఆర్ఓబికి 200 కోట్లు కేటాయించి ఇలా ఆర్ఓబి కూడా చేస్తూ ఉన్నాం. పెద్దలు ప్రతాపన్న గారు, శ్యామన్న గారు, మా మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మనం బలపరిచిన అభ్యర్థులు ఎంబడి ఉండాలి, మనం చేసిన అభివృద్ధికే ఓటు వేయాలని చెప్పి ఇలా ఓటర్ మహాశయులను గడప గడపకు తిరుగుతూ ఉన్నాం. అందరినీ అభివృద్ధికి ఓటేయండి, అవినీతి లేని పాలనకు ఓటేయండి, న్యాయానికి ఓటేయండి, పనిచేసే వ్యక్తులను గుర్తించండి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులకు ఓటేయండి. ఆల్రెడీ మీరందరూ మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిండ్రు. ఈ ప్రభుత్వం ఇంకా పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పనిచేస్తాడు, ఈ ఎమ్మెల్యే ఇంకా పనిచేస్తాడు. ఈ మున్సిపాలిటీని ఎన్నో విధాల ఇలా ఆదర్శంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ప్రయాసాలు పడకుండా, ఇబ్బందులు పడకుండా ఇలా మున్సిపాలిటీలో మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. మాకు అనుకూలమైన వ్యక్తి ఇలా ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సంతోష్ భాయ్ అక్కను మీరు గెలిపియండి. ఇలా అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. మీరు చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి మరి ఇంత మంచి అపూర్వ స్పందన, నిజంగా చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తే కూడా ఇంత అపూర్వ స్పందన లేకుండే. కానీ మీరు ఇవాళ మా మీద ఇచ్చిన భరోసాకు ఒమ్మి చేయకుండా మిమ్మల్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఈ కార్యక్రమాలు, అభివృద్ధి, అవినీతి లేని పాలన ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ మున్సిపాలిటీలు కూడా జరుగుతూ ఉంది. కానీ దీనికి అందరూ కూడా సహకరించాలంటే ఒక మంచి పరిపాలన అందిస్తాము. మంచి వ్యక్తికి ఓటేయని చెప్పి, చేతు గుర్తుకు ఓటేయమని చెప్పి అర్జిస్తా ఉన్నాం అందరూ. ఇక్కడ చందు గారి సంతోష్ భాయ్ వాళ్ళ వార్డు స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా బ్రహ్మాండంగా అందరూ కూడా స్వాగతం అయితే నిజంగా చెప్తున్నా. ఈ రోజే గెలిచిన మేమైతే వాస్తవం, దీంట్లో ఆలోచన ఏం లేదు. కాకపోతే మేము ప్రతి ఒక్కరికి కలవాలనే ఉద్దేశంతోన కాలనీలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ, శ్యామ గారు కానీ, ఊళ్ళ నుంచి వచ్చిన సర్పంచులు కానీ వారి రిలేషన్స్ కూడా చెప్పుకుంటాం మేము అని చెప్పి ఎన్నో గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, కార్యకర్తలు నిజంగా చెప్తా ఉన్నా పెద్ద ఎత్తున కులాలంగా జరుగుతున్న ఇది ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినప్పుడు కన్నా ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి నేను అనేది ఒకటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పీఠం అయితే